మిక్సీ పట్టి ఇలాగే పొడి చేసుకొని సీసాలో నిల్వ చేసుకున్నాను. నేను అది చేసిన 3 రోజులకు వినాయక చవితి వచ్చింది. ఆ రోజు దేవుని పెట్టుకోవాలి, పూజ చేయాలి, వంట చేయాలని నేను గబగబా వంట చేస్తున్నానండి. అయితే పులిహార కలుపుదామని ఆ పసుపు సీసా తీశాను. అది చేయి జారిపోయింది. అంతేనండి, పసుపు నేలపాలు అయిపోయింది, సీసా ముక్కలు అయిపోయింది. నాకు చాలా బాధపడ్డాను. ఆ బాధ ఎంత బాధ కాదండి. మనం కొనుక్కున్నది అయితే అవి ఎన్ని డబ్బులైనా మనం ఆలోచించి వదిలేస్తాము. కష్టపడి చేసుకున్నది ఎంత బాధ అనిపిస్తుంది అండి. మళ్ళీ మేము పొడి చేసుకోవాలంటే కూడా మాకు మిషన్లు అయితే ఉండేవి కాదు. మేమే దంచి పొడి చేసుకోవాలి. అప్పుడు ఆ రోజుల్లో మిషన్లు లేవు. మళ్ళీ దంచి పొడి చేసుకోవాలి. ఎంత బాధ ఉంటుంది. అందుకే నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇలాగా నిల్వ చేసుకోవడానికి ఒక పెద్ద డబ్బా, వాడుకోవడానికి ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానండి. అందుకే మీరు కూడా ఇలా డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇలా డబ్బాలో నిల్వ చేసుకుంటే మనకు ఏ బాధ ఉండదు. నేను పడ్డ బాధ మీరు పడకూడదని చెప్తున్నానండి. హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను ఈ పసుపు పొడి మన వీడియోలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ పసుపు పొడి తయారు చేసుకోవడానికి ఈ పసుపు కొమ్ములు ఇలాగ సన్నగా పొడవుగా ఉండాలి అండి. మనకు నానేసుకుంటే చాలా బాగా నానిపోయి మనం కట్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. కొన్ని లావు పసుపు కొమ్ములు కూడా ఉంటాయి. ఆ లావు పసుపు కొమ్ములు అయితే నానవు, మనం రోట్లో వేసి దంచాల్సి వస్తుంది. ఇవి కేజీ పసుపు కొమ్ములు అండి. ఇవి నేను బయట మిషన్కి పంపిస్తాను. ఇవి 1/2 కేజీ పసుపు కొమ్ములు ఇంట్లో తయారు చేసుకుంటా. ఇదివరకు అయితే ఈ కేజీన్నర పసుపు పొడి చేసి సంవత్సరానికి సరిపోను నిల్వ చేసుకునేదాన్ని అండి. కానీ ఇప్పుడు అంత ఓపిక ఎక్కడిదండి ఇంత పసుపు పొడి చేయాలంటే. అందుకే ఈ పసుపు పొడి ఒక 1/2 కేజీ మనకు కాళ్ళకు, ముఖానికి, ఒంటికి రాసుకోవడానికి ఈ 1/2 కేజీ పసుపు పొడి తయారు చేసి పెట్టుకుంటా ఇంట్లో. ఈ కేజీ మాత్రం కూరలకు వాడుకోవడానికి ఈ కేజీ నేను మిషన్కు పంపించి పొడి తయారు చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు ఇలాగ మంచి పసుపు కొమ్ములు చూసి తెచ్చుకోవాలి. కొన్ని పసుపు కొమ్ములు నల్ల నల్లగా ఉండి లావుగా ఉండి బాగుండవు. ఇవి ఒక గిన్నెలో పోసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక రోజంతా 24 గంటలు నానితే మనకు మంచిగా అల్లం లేక మెత్తగా నానిపోయి బాగుంటుంది. పసుపు కొమ్ములు పచ్చగా చూడండి నానిపోయినాయి. ఇవి ఎంత బాగా అల్లం లేక మెత్తగా నానిపోయినాయి. ఇదిగోండి, ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నా మనకు వచ్చేస్తాయి ముక్కలు. ఇలాగ నానిపోయిన పసుపు కొమ్ములు 2 సార్లు వాటర్ పోసి ఇవి బాగా కడిగేసుకోవాలి. కడుక్కొని రంధ్రాల బుట్టలో వేసేసి ఇవి నీళ్ళంతా వడగట్టుకోవాలి. ఇలాగా ఈ నీళ్ళన్నీ ఒడిచిపోయేదాకా ఉంచేసుకొని మళ్ళీ ఈ పసుపు కొమ్ములను ఒక గిన్నెలో పోసేసుకొని ఇలాగ మొత్తం నీరంతా ఒడిసిన తర్వాత ఈ గిన్నెలో పోసేసుకుందాం. ఇలా పోసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాగా ఇవి మెత్తగా అల్లం ముక్కలు లేక ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయండి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అల్లం ముక్కలు అయినట్టు అవుతున్నాయి. ఇలా మెత్తగా ఇలా కట్ చేసుకోవాలి. అన్ని పసుపు కొమ్ములన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనం ఈ పసుపు కొమ్మలు మొత్తం అయిపోయే వరకు ఇలాగే అన్నీ చేసేసుకుందాం. చూడండి మొత్తం అయిపోయినాయి. ఎంత బాగా అయినాయో, చిన్న చిన్నగా సన్నగా చాలా బాగా అయిపోయినాయి కదండి. ఇలాగ అయిపోతాయి. ఇప్పుడు ఎండలో ఒక పొడి బట్ట వేసేసుకొని దాని మీద ఆరేసుకోవాలి. ఒక రోజు కాకపోతే 2 రోజుల్లో ఇవి బాగా ఆరిపోతాయి. నేనైతే ఉదయం పెట్టాను, సాయంత్రం వరకు ఆరిపోతాయండి. ఇవి బాగా ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో, చాలా బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి మెత్తగా పొడి పట్టేసుకుందాం. ఇలా వేసేసుకొని పసుపు పొడి పట్టుకుందాం. చూడండి ఇంత మెత్తగా. ఇది పిండి జల్లెడ. ఒక ప్లేట్లో పిండి జల్లెడ పెట్టేసి కొంచెం కొంచెం పోసేసుకొని ఇలాగ పసుపు పొడి పట్టుకోవాలి. చూడండి మెత్తనైన పసుపు పొడి తయారైపోయింది. ఎంత మెత్తగా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇలా మొత్తం పసుపు బొమ్మలన్నీ పట్టేసుకున్నానండి. అయిపోయినాయి మొత్తం. చూడండి ఎంత మెత్తనైన పసుపు తయారైపోయిందో, చాలా బాగుంది. ఈ పసుపు పొడి ఎన్నో ఆరోగ్య లాభాలు, అందానికి సంబంధించిన లాభాలు కూడా ఉన్నాయండి.
మనకు దెబ్బలు తగిలినప్పుడు ఈ పసుపు పొడి దెబ్బల మీద పెడితే దెబ్బలు యాంటీబయాటిక్ లేక పనిచేసి తొందరగా మానిపోతాయి. మనకు దెబ్బలు తగిలినప్పుడు కానీ మచ్చలు పడతాయి కదా, కాలినప్పుడు మచ్చలు పడతాయి కదా, దాంట్లకు పల్లీల నూనె ఈ పసుపు పొడి కలిపి రాస్తూ ఉంటే మన చర్మాల కలిసిపోతాయి. మనకు వయసులో ఉన్న అమ్మాయిలకు మొటిమలు వస్తే ఆ మొటిమలు తగ్గిపోయిన తర్వాత మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు ఈ పసుపు పొడి పాలు కలిపి రాస్తూ ఉంటే ఆ మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. నీళ్ళుల్లా పని చేసినప్పుడు కానీ బట్టలు ఉతికినప్పుడు కానీ కాళ్ళ ఏళ్ళ సందులో ఒడిచినట్టు అయిపోతుంటాయి కదండి, అలాంటప్పుడు ఈ పసుపు పొడి పల్లీల నూనె కలిపి నైట్ పడుకునేటప్పుడు రాస్తూ ఉంటే కొద్ది రోజులకు తగ్గిపోతుంది. మనకు అప్పుడప్పుడు అనుకోకుండా ఒళ్ళు దురదలు దద్దులు వస్తుంటాయి కదా, అలాంటప్పుడు లేత యాపాకు తెచ్చి మిక్స్ చేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఒక స్పూను, ఈ పసుపు పొడి ఒక స్పూను, చిటికెడ అంత సాల్ట్, పల్లీల నూనె కలిపి మనం స్నానానికి పోయినప్పుడు రాసుకొని స్నానం చేస్తూ వస్తూ ఉంటే కొద్ది రోజులకు దురదలు తగ్గి మన ఒళ్ళు కాంతివంతంగా అవుతుంది. మనకు కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనం ఈ పసుపు పొడి నీళ్లు చిలకరించి ముద్ద చేసి గురిగింజలంతా ఉండ చేసుకొని రోజుకు ఒక ఉండ తింటూ ఉంటే మనకు చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనకు ఎప్పుడన్నా కఫం ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఈ పసుపు పొడి వేడి పాలుల్లో కలుపుకొని తాగితే మనకు ముక్కు దిబ్బడ వదిలి గొంతు కఫం గారికి చాలా ఫ్రీగా ఉంటుందండి. మనం గడపకు రాసుకుంటే కూడా మనకు చెడు క్రీములు మనకి ఇంట్లోకి దరి చేరకుండా ఉంటాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య లాభాలు, అందానికి సంబంధించిన లాభాలు ఉన్నాయండి. ఈ చిట్కాలన్నీ చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ కొంతమందికి తెలియని వారు ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియవు ఈ చిట్కాలు, వాళ్ళకి పనికొస్తాయి. అందుకే నేను చెప్పానండి. ఈ పసుపు పొడి కొంతమందికి పడని వాళ్ళైతే ఈ చిట్కాలు పాటించకూడదు, ఇవి పడిన వాళ్ళే పాటించాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు డబ్బాలో పోసేసుకుందాము. సీసాలు మాత్రం పోయాకండి, ఎందుకంటే నాకు జరిగిన ఒక చెడు అనుభవం చెప్తున్నానండి. వెనకటికి ఇలాగే 1/2 కేజీ పసుపు, లావు పసుపు అండి, అది నానబెట్టి అది కట్ చేస్తే కూడా రాదు, రోట్లు వేసి దంచి మిక్సీ పట్టి ఇలాగే